పావురాల వల్ల చాలా ప్రమాదం ఉంది. ప్రజల ఆరోగ్యానికి ముప్పుంది. ముఖ్యంగా అవి వేసేటటువంటి రెట్టల వల్ల, ఆ స్మెల్ వల్ల లంగ్స్‌కి ప్రాబ్లమ్ వస్తుందని చెప్పి డాక్టర్ రాధేశ్యామ్ తపాడియా హైకోర్టులో పిల్ వేశారు. దీన్ని పరిశీలించినటువంటి హైకోర్టు జీహెచ్ఎంసీ అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. మీరు దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పి. అంటే ఎవరు కూడా ఆహారం వేయకండి. స్వయంగా ఆహారం వేయడం వల్ల అవి అక్కడ గుమిగూడుతూ ఉంటాయి. అవి ఒకే చోట గుమిగూడడం వల్ల అక్కడ ఎక్కువగా రెట్టలు వేస్తుంటాయి. అది చాలా పెద్ద ప్రమాదం. మనకు తెలియకుండానే మనం అక్కడ ఊపిరి పీలుస్తాము. ఎక్కువగా చారిత్రక కట్టడాలు, అలాగే కొన్ని ప్రజలు ఎక్కువగా గుమిగూడేటటువంటి ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా ఉంటున్నాయి. దానికి కారణం మనం ఆహారం వేయడమే. మనం అలా ఆహారం వేయకపోతే అవి స్వతహాగా ఆహారం వేట కోసం అడవులకి, చెట్లు ఉన్నటువంటి ప్రాంతాలకి వెళ్ళిపోతాయి. అప్పుడు వాటికి ప్రమాదం ఉండదు, మనకి ప్రమాదం ఉండదు. మనం ఇలా పావురాలని అవి వేటాడలేనటువంటి పక్షులుగా చూసి వాటి కోసం మనం ఆహారం వేస్తున్నాము, అలా కరెక్ట్ కాదని చెప్తున్నారు. దీనికి చాలామంది పక్షి ప్రేమికులు ఏమంటున్నారంటే, వాటి వల్ల ఏంటి వస్తుంది, మేము గత 100 సంవత్సరాల పైనుంచి మా పూర్వీకులు వీటిని పెంచుతున్నారు, మేము పెంచుతున్నాము, మాకు ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు రాలేదని వీళ్ళు కొంతమంది వాదిస్తున్నారు. అలాగే మరి కోతుల వల్ల కూడా ఉంది కదా, చాలా వరకు కోతులు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. రామచిలకల వల్ల కూడా సమస్యలు ఉన్నాయి కదా, పళ్ళు కొరికేస్తున్నాయి అంటే దానికి ఎప్పుడు ఏం సమాధానం చెప్తారు? కొంతమంది చేస్తున్నటువంటి వాదనలు ఏంటంటే, పక్షుల వల్లేనా, మనుషుల వల్లే కదా అసలంటి ప్రమాదం. మరి కోళ్లు పెంచుతున్నారు, కోళ్ల వల్ల లేదంటే కోళ్లు ఊరికి దూరంగా పెంచాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళకి దూరంగానే పెంచాల్సి ఉంటుంది. ఆ స్మెల్ కూడా మంచిది కాదు. అయితే ఇక్కడ ఈ పావురాల వల్ల అది ఏదైతే స్మెల్ ఉందో మనకు అప్పటికప్పుడు తెలియదు. అది తర్వాత లంగ్స్కి ప్రాబ్లం వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఈ మధ్య మీనా భర్త చనిపోయిన తర్వాత ఈ విషయం మీద చాలా వరకు పెద్ద ఇది జరుగుతుంది. ఆయన చనిపోవడానికి ప్రధాన కారణం కూడా ఆ లంగ్స్ ప్రాబ్లం. దానికి కారణం ఆ పావురాల యొక్క స్మెల్ తినడం. మరి అదే మీనా గారు కూడా ఉంటారు కదా అంటే, ఆయన ఎప్పటి నుంచో పెంచుతున్నాడు, చిన్నప్పటి నుంచి. అలా వాటి యొక్క స్మెల్ ఉందంటే అందరికీ రావాల్సిన అవసరం లేదు, కానీ ఎఫెక్ట్ అయ్యిందంటే మాత్రం తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఇక్కడ పక్షుల్ని చంపమని చెప్పడం లేదు. ఈ పక్షులకి ఆహారం వేయకపోతే అవి వేట కోసం అడవుల వైపు వెళ్ళిపోతాయి. ఆ చైన్ సిస్టమ్ అలా కొనసాగుతూ ఉంటుంది. మనం దేనికి ఆహారం వేయొద్దు, కోతులకు కూడా వేయొద్దు. ఇలా వేయడం వల్ల ఏమవుద్దంటే అవి వేటాడడం మర్చిపోతాయి. తద్వారా మళ్ళీ మనం ఎప్పుడు ఆహారం ఇస్తామా అని ఎదురు చూస్తున్నాయి. ఆ విధంగా కాకుండా మనం చైన్ సిస్టమ్ అంటున్నాం కదా, వాటిని స్వతహాగా వదిలేయండి. అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి, ఆహారం కోసం రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. ఒకవేళ సిటీలో ఉండాలన్నా అన్నీ ఒక దగ్గరే ఉండవు. గుంపులు గుంపులుగా ఒక 5-6 కలిసి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతాయి. కానీ ఇలా వందలు ఒకే దగ్గర ఉండవు. మనం ఎలాగో 3 పూట్ల వేస్తాం కాబట్టి ఒకరం కాకపోయినా ఒకరమైనా వేస్తామని చెప్పి అవి అలా గుమిగూడుతూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు డాక్టర్లు ఇలా చెప్తున్నారు. అంతేగాని చంపమని చెప్పడం లేదు. దీన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.